వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఎస్, వినాయక చవితి అంటేనే మనందరికీ హైదరాబాద్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తారనమాట. ఎస్, సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ ఎవ్రీ ఇయర్ ఎక్కడైతే ఖైరతాబాద్ వినాయకుడిని పెడతారో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఈసారి ఏ రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నారు అండ్ హైట్ ఎంత అండ్ దాని డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ వాచ్. సో ఇక్కడ దీనికి సంబంధించిన చైర్మన్ రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, హాయ్, నమస్తే. నమస్తే అండి. సో చెప్పండి, ఎలా సాగుతుంది? ఆల్రెడీ కర్ర పూజ అయ్యి ఒక 2-3 days అయినట్టుంది. సో ఈసారి ఏంటి, ఎలా ఉండబోతుంది? సో కర్ర పూజ 6వ తేదీ మన నిర్జల ఏకాదశి రోజు మనం వినాయకుడు కర్ర పూజ చేశామన్నమాట. ఇది 1954లో స్వర్గీయ శంకరయ్య గారు, ఆయన స్వాతంత్ర సమరయోధుడు ఉండే, ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు అనమాట. ఆయన తర్వాత ఆయన 1994లో ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత ఆయన సోదరుడు అంటే మా నాన్నగారు సింగరి సుదర్శన్ గారు, ఆయన ఆధ్వర్యంలో కంటిన్యూ నడుస్తూ ఉందన్నమాట. మరి ఈ సంవత్సరానికి 71 సంవత్సరము రన్నింగ్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి 71 years అవుతుంది. వినాయకుని ఒక్కడితో మొదలు పెట్టింది. మరి ఈ సంవత్సరం ఏంటంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎంచుకున్నాం అనమాట. అంటే విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ ఉంటుంది. గత సంవత్సరం మనం చూసినట్టయితే గత సంవత్సరం చూసినట్టయితే సప్తముఖ మహాశక్తి వినాయకుడు అయింది అనమాట. మరి సప్తముఖ మహాశక్తి వినాయకుడు అయిన తర్వాత ఈ సంవత్సరం 71 సంవత్సరం కాబట్టి విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఒకవైపు మీరు చూస్తే శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, మరొక వైపు గజ్జల అమ్మవారు, మన లలిత త్రిపుర సుందరి అమ్మవారు, అదేవిధంగా మన ఇంకోటి అస్సాం ఒరిస్సా జగన్నాథ స్వామి, వీళ్ళన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ భక్తులు ఏది కోరికలు కోరుకుంటే అది కంప్లీట్ అయితే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య అనేది పెరగడం జరుగుతుంది. భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది చాలా ఎత్తున రావటం కూడా జరుగుతుంది కదా. సో ఈసారి గజ్జల అమ్మవారి స్పెషల్ ఏంటన్నా? ఎందుకని ఈ వినాయకుని పెట్టే స్థలంలో ఈ గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే. సో ఇది మా పెద్దనాన్న గారు ఏం చేశారంటే దీని ఒక గుడి కడదామని ఉద్దేశంతో ఈ పక్కకున్న ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్ లో విగ్రహం ప్రతిష్ఠించి పూజ చేయడం. మరి 70 సంవత్సరాలు ఏంటంటే ఇక్కడ గుడి లేకుండా ఉన్నది అనమాట. సో మనకు వినాయకుడు చిన్న గుడి లాగా ఉంది, షెడ్ లో పెట్టామన్నమాట. వినాయకుడు పూజాది కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. సో ఆ అమ్మవారిని ఈ సంవత్సరం తెచ్చి పూజించడం జరుగుతూ ఉంది అనమాట. ఈ విధంగా మరి పూరి జగన్నాథ స్వామి, లలిత త్రిపుర అంటే ఒక కాన్సెప్ట్ ఏముందంటే ఇక్కడ ఈ సంవత్సరము ఈ దేవుళ్ళని పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది. ఆ ఆలోచనతో ఒక డిజైన్ ఎంచుకుంటాం అనమాట. సో శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా పండితుడు విఠల్ శర్మ ఉన్నారన్నమాట, ఆయన కలిసి ఈ థీమ్ అనేది తీసుకుంటారు అనమాట. అదేవిధంగా ఇప్పుడైతే యాక్చువల్లీ ఒక 3-4 days గా స్టార్ట్ అవుతుంది కాదండి. 6వ తేదీ అయింది. ఈ రోజుకి సుమారు 18 రోజుల సమయం అయింది. 18 రోజులు అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. చూడండి, పండుగ 2-3 రోజుల ముందు, పండుగ 2-3 రోజుల ముందు రెడీ అవుతుంది. దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే పబ్లిక్ ఆ 10 రోజులలో చాలా హెవీ పబ్లిక్ వస్తున్నారు అనమాట. ఒక 2 రోజుల ముందు వచ్చి భగవంతుడు దర్శించుకుంటారు. కానీ వినాయకుని పూజ మాత్రం మొదటి రోజు మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, వారితో పాటు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, వారితో మన ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, అదేవిధంగా గవర్నర్ గారు, వీళ్ళని మొదటిగా పూజకు పిలిచి వాళ్ళని పూజ చేసి ఈ పూజాది కార్యక్రమాలు అనేది స్టార్ట్ అవుతారు. ఓకే, సో ఎట్లా ఉండబోతుంది అన్న? ప్రతిసారి అయితే ఎవ్రీ ఇయర్ మట్టితోటే కేవలం ఉంటుంది విగ్రహం అనేది. సో ఈసారి కూడా అంతేనంటారా? 2022లో అప్పుడున్న కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, అదేవిధంగా వారితో పాటు మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ మట్టి విగ్రహం చేస్తే అందరికీ మార్గదర్శకంగా ఉంటారని చెప్పినప్పుడు మేము డిస్కషన్ చేసాం. మట్టిలో మరి పెట్టడం అవకాశం ఉందా, మళ్ళీ వర్షం పడితే విగ్రహం కడిగిపోతుంది మట్టి ఆలోచించినప్పుడు దాని తగ్గట్టు ప్రికాషన్ తీసుకొని ఒక 4-5 గంటలు కంటిన్యూ వర్షం పడ్డా విగ్రహానికి ఎటువంటి డ్యామేజ్ కలగకుండా ప్రికాషన్స్ తీసుకొని రెడీ చేస్తా ఉన్నాం. సో ఈసారి మనకి చూసుకుంటే ఎన్ని అడుగులు అన్న? సో లాస్ట్ ఇయర్ కంటే 69 అడుగులు అంటా ఉన్నారు, కానీ 60 అడుగుల పైన విగ్రహం అనేది 60 అడుగుల పైనే ఉంటుంది విగ్రహం ఉంటుంది అనమాట. ఓకే, సో ఎలా ఉండబోతుంది అన్న విగ్రహం? అంటే ఇక మామూలుగా మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది, ఇక్కడే తీసుకుంటారు కదా. సో అయితే ఇటు పక్కన మామూలుగా అవి ఎట్లా ఉంటాయి చెప్తున్నా ఒక సైడ్ లో మరి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జల అమ్మవారు, పూరి జగన్నాథ స్వామి, లలిత త్రిపుర సుందరి అమ్మవారు కూడా పెట్టడం జరుగుతుంది అనమాట. ఇంకొక 15 రోజులలో మరి గణేషుని తయారు చేసే
శిల్పులు కూడా వచ్చేస్తారు అంటే కళాకారులు. కళాకారులు 5-6 రాష్ట్రాల నుంచి వచ్చేస్తారు. ఓకే, ఈ కళాకారులు మామూలుగా ఎక్కడి నుంచి తీసుకొస్తారన్న ఈ వినాయకుని పర్టికులర్గా ఇట్లా చేసే కళాకారుని మామూలుగా బయట నుంచి తీసుకొస్తుంటారా సపరేట్గా ఉంటుంది? మనకు ముఖ్యమైన శిల్పి రాజేందర్ గారు దాదాపు 45 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని ఆయన్ని రెడీ చేస్తా ఉన్నారన్నమాట. సో దీంట్లో ఏంటంటే మొదటగా వెల్డర్ ఉంటాడు నాగబాబు అని మచిలీపట్నం నుంచి వస్తారు, ఆయన టీం ఒక 10-12 మంది వస్తారు. దాని తర్వాత మీరు చూసినట్టయితే షెడ్ వేసేది నర్సయ్య అని టీం వాళ్ళు 15-20 మంది వస్తారన్నమాట. వీళ్ళ పని కంప్లీట్ అవుతున్నప్పుడు తమిళనాడు మూర్తి గారు, ఒరిస్సా జోగారావు గారు, మన మహారాష్ట్ర సంతోష్ గారు, అట్లా వీళ్ళందరినీ సన్మానం చేస్తూ శిల్పి రాజేందర్ గారు సుందరమైన వినాయకుడు రెడీ చేస్తారు. ఓకే అండి, ఇంకా ఇది చూసుకుంటే విగ్రహానికి సంబంధించి ఇక్కడ పనులు కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఖచ్చితంగా అన్ని స్పీడ్ గా నడుస్తుందండి. ప్రభుత్వ పరంగా అన్ని శాఖలు మనకు సపోర్ట్ చేస్తా ఉంటారు. గవర్నమెంట్ ఎలా సహకరిస్తుంది? ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ ముఖ్యంగా పోలీస్ సిబ్బంది వాళ్ళు 24 గంటల నుండి మానిటరింగ్ చేసి వచ్చే భక్తులు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్లే విధంగా దాదాపు 50 కెమెరాస్ పెడతాము. వాలంటీర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ, మరి RNB ద్వారా మీకు బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. అట్లా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్, వాటర్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ వినాయకుని సపోర్ట్ చేస్తారు. సో కాబట్టి ఇంత సక్సెస్ఫుల్లీ 71 ఇయర్స్ నుంచి రన్నింగ్ అవడం జరుగుతూ ఉందన్నమాట. సో ఎలా ఉంటుందన్న ఇప్పుడు ఖర్చు అంటే ఖర్చుతో కూడింది కదా, సో వీటికి ఖర్చు ఇదంతా చూడండి, మేము మొదటగా అవాదాతులు అట్లా అలాగేం లేదండి. మేము ఏ లీడర్ దగ్గరికి పోం, ఏ పొలిటీషియన్ దగ్గరికి పోం. ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద వినాయకుడు అవుతారు తప్ప ఏ మినిస్టర్ దగ్గరికి పోయే ఎమ్మెల్యే. మా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఒకరు, ఆయన కొన్ని మోరల్ సపోర్ట్ ఉంటారు. దాంతోపాటు మిగతా ఇక్కడ వచ్చి ఇచ్చే భక్తుల వల్లనే ఇంత పెద్ద ఘనంగా ఉత్సవాలు జరుగుతాయని గొప్పగా చెప్తున్నాం. నార్మల్ ఏం చేస్తారంటే ఓ ఎమ్మెల్యేనో ఒక మినిస్టర్ ఇస్తారు, అట్లా ఎవరు లేరు. ఇక్కడ వచ్చి భక్తులు ఎవరు లేదు. 100% నేను చెప్తాను, నేనే చైర్మన్ కాబట్టి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి భక్తులు ఒక ఆయన 1.5 lakh ఇస్తారు. లాస్ట్ వాళ్ళు ఇవ్వలేదు, ఆయన పేరుంది, ఆయన ఒక ఆయన ఎమ్మెల్సీ అనమాట, రాజ్యసభ సభ్యుడు, ఆయన 1.5 లక్షన్నర ఇచ్చారనమాట. చిన్నగా ఇక్కడ వచ్చి 10, 20, 50 వేలు అట్లా కొంతమంది ఒక 3-4 ఇచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. మేము గొప్పగా చెప్పగలుగుతాం ఏంటంటే ఇది భక్తుల వినాయకుడు. ఎట్లా రామ మందిరంలో ఒకటే అయినదంటే అంబానీ ఎవరో కట్టేస్తారు, కానీ అందరితో భక్తులతో చందా ఏ విధంగా చేస్తారో అట్లా ఇక్కడ మైక్లలో అనౌన్స్ చేసి ఆ వచ్చే డబ్బుతో ఇంత సుందరమైన వినాయకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది అన్న మీ ఫాదర్ మీరు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇట్లా దేవుడికి ఇలా కట్టించడం ఇదంతా? దగ్గర 140 కోట్ల జనాభాలో ఇప్పుడున్న జనాభాలో శంకరయ్య గారు మా పెద్ద గారు, తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు, దాని తర్వాత నేను, తర్వాత వెనక సందీప్ గారే మెయిన్ ఎక్కువ చూస్తారన్నమాట. ఈ ఆర్గనైజింగ్ అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం, అది ఎవరో వచ్చింది కాదు. ఎవరన్నా వేరే వాళ్ళు ఎట్లుంటే వేరే వరకు ఎవరికి ఇంత పెద్ద ఉత్సవం చేసి దీన్ని ఊరేగింపుతో తీసుకోవడం అనేది చాలా కష్టమైనది. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాగబాబు వెల్డింగ్ టీం కావచ్చు, ఇతరత్ర అందరు ఉన్నారు, అందరూ కొన్ని సంవత్సరాలు చేస్తున్న వాళ్ళ అనుభవంతో జాగ్రత్త వినాయకులు తీసుకుపోతారు అనమాట. సో మేము ధర్మంగా చేస్తున్నాం కాబట్టి 71 సంవత్సరాల నుంచి భక్తులకు ప్రజలకు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా నడుస్తూ ఉందన్నమాట. అట్లా అనమాట. సో కాబట్టి ఏంటంటే ధర్మంగా చేస్తున్నాము. దీనికి ఎక్స్పెండిచర్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ టైం ఏం జరిగిందంటే 60 రోజుల సమయంలో వినాయకుని చేయడం జరిగింది అనమాట. 60 రోజుల సమయంలో జరగడం కొన్ని కారణాల వల్ల 60 days పట్టింది, 64 days లో మనం వినాయకుని చేసాం అనమాట. దానివల్ల ఏం జరిగింది, వెల్డర్ని డబుల్ చేసాము, కార్పెంటర్లని డబుల్ చేసాము అట్లా లాస్ట్ టైం గత సంవత్సరం. సో దానివల్ల వినాయకుని కాస్టింగ్ అనేది పెరిగిపోయింది అనమాట. ఈ సంవత్సరం మీద ఇన్ టైంలో చేస్తాము. లాస్ట్ టైం లాగా ఎక్కువ మంది పెట్టలేము, తక్కువ మంది ఆర్టిస్టులని వర్కర్స్ పెట్టి చేస్తా ఉన్నాం అనమాట. సో కాబట్టి ఏంటంటే మేము కాస్టింగ్ విషయం వచ్చేసి అవన్నీ తొందరగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట, ఎంత అయింది ఏం కథ అనేది. ఏంటంటే ఇది ఒక 70 సంవత్సరాల నుంచి ఆర్గనైజ్ చేస్తున్న అదనమాట. ఎవరికి వచ్చినా ఏమి ఇచ్చినా ఒక బుక్ పెన్లు అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంది కదా. సో ఆర్గనైజ్ చేస్తామన్నమాట. బట్ ఒక ధర్మంగా చేస్తున్నాం కాబట్టి 70 సంవత్సరాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా భగవంతుడు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా నిమజ్జనం అవుతాం. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి ఇక్కడ పూజలు అందుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, నమస్తే. చెప్పండి, ఎలా జరుగుతుంది పనులన్నీ, ఎలా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు 69 అడుగుల వినాయకుడు 1954 నుంచి మొదలుపెట్టిన ఫ్రీడమ్ ఫైటర్ శంకరయ్య గారు. మరి వారికి మేము ప్రత్యేకంగా మేము బస్సులో ఉండి అతని ఎంబడి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము, ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీరు కూడా చాలా చిన్నప్పటి నుంచి సేవలో ఉన్నారు అని కూడా మాకు తెలిసింది ఇంతకు ముందు. యాక్చువల్లీ ఏంటి మీరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడానికి? మేము ఇక్కడ బ్రహ్మాండంగా ప్రతి యావత్ భారతదేశం నుంచి పుణ్యస్థలము వినాయకుని దగ్గర దర్శనానికి వస్తారు. ప్రతి సంవత్సరము భక్తులు పెరుగుతూనే ఉంటారు. పవిత్రమైన స్థలము,
మన నాలుగు దిక్కుల దారేలు, 4 దిక్కుల రైల్వే గేట్ కానీ, ఇక్కడ మీరటాకి కానీ, ఇక్కడ ఐఎంఎస్ సెంటర్ కానీ, ఇంకా బస్సు నుంచి దారి కానీ లక్షల మంది వస్తారు. లక్షల మంది దర్శించుకుంటారు. మేము ఈసారి వినాయకుడు చేయడము మా విశ్వశాంతి మా శక్తి వినాయకుడు అంటే ప్రపంచమంతా శాంతిగా ఉండాలి. మేము వినాయకుడు చేయడం జరిగింది. 50 లక్షల మంది వచ్చారు. ఓకే, లాస్ట్ టైం ఎంత మంది వచ్చారన్న? 50 లక్షల మంది వచ్చారు. lakhs వచ్చారు. ఇంకొక 5-10 లక్షల మంది పెరగవచ్చు. ఓకే, లాస్ట్ టైం ఒక 50 lakhs అంటే ఇక్కడ ప్లేస్ ఇదంతా అసలు ఎలా ఆ సరిపోయింది? దేవుడే చూసుకుంటాడు మొత్తం. ఓకే, మంచిగా మాకు ఇక్కడ వాలంటీర్ పెడతాం. ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ అందరు భక్తులు ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రెస్ వాళ్ళ సహాయ సహకారాలతో ఒక రోజు ముందొచ్చి మీడియా మాకు అన్ని విధాలుగా మాకు కంటికి కనిపిస్తూ చూపిస్తూ వాళ్ళ సహకారము మా ఛానల్ సహకారం మీడియా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న ప్రెస్ కానీ అందరు సహాయ సహకారాలతో ఇంత పెద్ద వినాయకుడు చేయడం జరుగుతుంది. ఓకే, ఎలా ఉండబోతుంది అన్న ఈసారి? ఎలా ఉండబోతుంది ఈసారి? బ్రహ్మాండంగా విశ్వ మహాశక్తి వినాయకుడు 69 ఫీట్ల వినాయకుడు. అందరూ సుఖ సంతోషంగా ఉండాలి. మరి ఎప్పుడైతే మనకు ప్రపంచ స్థాయిలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అలా జరగకుండా శాంతిగా ఉండాలని వినాయకుడు పెట్టడం జరిగింది. ఓకే, సో ఈసారి అంటే యుద్ధాలు జరిగినాయి కదా, సో దానికి ఉద్దేశంగా ఉండబోతుంది అన్నట్టుగా కూడా విన్నాము. విశ్వశాంతి అంటే ఒక శాంతిగా ఉండాలి. ఇప్పుడు ప్రపంచం అంతా యుద్ధం జరుగుతుంది, శాంతిగా ఉండాలి వినాయకుని. ఎందుకంటే మేము అట్లా పెట్టడం జరిగింది. మరి ఎన్నో మేము కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరగలేదు. వారికి మేము బ్రహ్మాండంగా మరి భక్తులకు అన్ని విధాలుగా అప్పుడు వినాయకుడే చూసుకున్నాడు, ఏం కాకుండా ఎవరికి ఇక్కడ ఏం ఇబ్బంది కాలేదు. సో మనకి వినాయకుడు అంటే ఎక్కువగా లడ్డు చాలా స్పెషల్ గా చూస్తుంటారు. సో ఈ లడ్డు వరకు వెళ్ళిందా? ఇంకా చర్చలు జరగలేదా? లడ్డు ఒక 5-6 సంవత్సరాల కింద, ఒక 7-8 సంవత్సరాల కింద తాపేశ్వరం నుంచి 5,500 లడ్డు తీసుకొస్తుండే. 500 కుంటల లడ్డు తీసుకొస్తుండే. అప్పుడు భక్తులు లడ్డు గురించి ప్రపంచమంతా ఇక్కడ భక్తులు ఒక 2 రోజుల ముందు ఇక్కడ లడ్డు ప్రసాదం తీసుకోవాలని, ఎప్పుడైతే మేము ఊరేగింపు రోజు శోభయాత్ర ఉంటది కదా, అది అయిన తర్వాత లడ్డు గురించి వెయిటింగ్ లో ఉంటుండే. మరి ఇక్కడ ఒకరి మీద ఒకరు పడుతున్నారు కాబట్టి మేము ఇయ్యలేకపోయాము, కంట్రోల్ చేయలేకపోయాము. అందుకో మేము అప్పటి నుంచి ఒక 100 కిలోలు 200 కిలోలు తాపేశ్వరం నుంచి వస్తుంది ఇప్పటికి. మరి ఒకళ్ళేమో 1200 కిలోలు లంగరు నుంచి ఒక భక్తుడు అక్కడ నుంచి, ఇంకో భక్తుడేమో మరి బిహెచ్ఎల్ లంగరోజ్ మన బిహెచ్ఎల్ లింగంపల్లి నుంచి అక్కడ ఒక 1500 కిలోలు లడ్డు తీసుకొస్తారు. వాళ్ళు తెచ్చిన ఇక్కడ వినాయకుడి దగ్గర మేము పెడతాము. పెట్టిన తర్వాత సాయంత్రము మరి లడ్డు దింపి మేము భక్తులకు ప్రసాద రూపంలో పంచుతాము. ఇంకా సగం ఆపుతాం. భక్తులకు ఎవరికైతే దొరకదో లాస్ట్ రోజు ఊరేగింపు వెళ్ళిన తర్వాత తెల్లారి ఎవరికైతే లడ్డు కావాలనుకున్నారో వాళ్ళకి మేము అందజేస్తాం. ఓకే, ఇంతమంది వస్తున్నారు కదన్నా, మరి ఇదంతా మెయింటైన్ చేయటం ఎలా ఉంటుంది? మొత్తం మీరే దగ్గరుండి చూసుకుంటారా? అందరు మా కమిటీ వాళ్ళు ఉన్నారు. కమిటీ వాళ్ళు సింగారి శంకరయ్య గారు, మరి పీఠం పేడరు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మేము సేవలో, మరి మేము ఇక్కడ పాత మనుషులము. నేను 1978 నుంచి ఉన్నా ఇక్కడ వినాయకుడి సేవలో పాల్గొంటూ ఉంటాము. అంతా దేవుడే చూసుకుంటాడు అన్న. ఇప్పుడు అట్లానే విగ్రహానికి సంబంధించి మట్టి ఉంటుంది కదా, సో ఈ మట్టిని ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది? ఇప్పుడు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు. 5 రాష్ట్రాలు చెప్పు, మద్రాస్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒరిస్సా, మన బీహార్, ఇట్లా 5-6 స్టేట్ నుంచి వస్తారు. ఒరిస్సా నుంచి స్పెషల్ గా జోగారావు అతన్ని తీసుకురావడం జరుగుతుంది. సిమెంట్ బ్యాగులు, బంకమట్టి బ్యాగులు తీసుకొస్తాం. ఇక్కడ పౌడర్ గా తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేస్తారా మొత్తం? కాటన్ బట్ట, సుతిలి పొట్టు, కాటు, ఉస్కే, ఈ విధంగా ఇవన్నీ మేము మిక్స్ చేసి వినాయకునికి ఇంకా 2-3 రకాలుగా ఎక్స్ట్రా ఉండి మేము వినాయకుని ఇక ప్రారంభిస్తూనే ఉంటాము. ఇప్పుడు వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత షెడ్ వేస్తాం. షెడ్ వేసిన తర్వాత షెడ్ వేస్తాం. దీనికి షెడ్ వేసిన తర్వాత అప్పుడు దీని నమూనాలు వినాయకుని ఇక్కడ బొమ్మ దింపి మేము సీకులు తయారు చేసి ఒక్కొక్క విధంగా దీన్ని వెల్డింగ్ చేపిస్తాం. ఓకే, మనకి హైట్ చూసుకుంటే ఎంత ఉంటుందన్న? ఎంత ఉండొచ్చు? ఇప్పుడు 75 అడుగులు, 78. దీన్ని మేము షెడ్ వేస్తున్నాం. వినాయకుడు 69 షెడ్ వేస్తాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బందోబస్తుగా, చాలా స్పెషలిస్ట్ శిల్పి రాజేందర్ గారు ఆయన ఆధ్వర్యంలో ఎక్కడ పెడితే ఏది బాగుంటుంది, ఏం సంగతి మొత్తం ఆయననే మొత్తం డైరెక్షన్ ఇచ్చేది.
ఆయన ఆధ్వర్యంలోనే మేము ముందుకు పోతూనే ఉంటాం. ఆయన సపోర్ట్ గా మేము నిలబడతాం. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను.